My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ప్రభా మేము పాడే పాటలోను, ఆరాధనలోను, వాక్యంలోను ప్రభా నీ సన్నిధి మాకు తోడై ఉండును గాక. అవును తండ్రి, ఈ శ్రమ కాలపు ఆరాధనలని మేము జరుపుకుంటుండగా అయా వింటున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, అద్భుతం చేయండి, నూతనీకరించండి. అయా నీ స్వరూపంలో మేము మార్చబట్ట కూడా సహాయం చేయండి. అయ్యా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అదే కదా ప్రభా, నిన్ను పోలినట్టుగా నీలాగా మేము మార్చబట్టే ఇది మా జీవిత లక్ష్యంగా ఉంటుండగా, ఆ లక్ష్యానికి వ్యతిరేకమైనవి ఏమైనా మాలో ఉంటే వాటన్నింటిని తొలగించి అద్భుతం చేసి మీరే మహిమ పొందుకోమని సమయాన్ని ప్రార్థన ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఒక చక్కటి పాట పాడుకొని మరి దేవుని నామంలో ఆరాధన చేసుకొని మరి ముందుకు సాగుదామండి. ఈ అర్ధగంట సేపు మరి మనం అనుకున్న రీతిగా ఈ శ్రమ కాలంలో మరి దేవుని ఘనపరుస్తామని అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమందికి పాట తెలుసో కానీ మరి నాతో పాటుగా ఏకీభవించండి. నా ప్రియుడా నీ రాకతో నా జీవితం పరిపూర్ణత నొందినది, పరిపూర్ణత నొందినది. సూర్యుని తేజమును, చంద్రుని అందమును, సూర్యుని తేజమును, చంద్రుని అందమును నా ఓ కలిగించే ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. నల్లని దానను ఎండకు నేను, ద్రాక్షావనముకు కావలి ఉంటిని. నల్లని దానను ఎండకు నేను, ద్రాక్షావనముకు కావలి ఉంటిని. అడవికి నేను పరిమితమైతిని, ఆశలు బ్రతుకులో కోల్పోయి తిని. దయగల దేవా నన్ను చూచితివి, అంతఃపురముకు నన్ను నడిపితివి. సూర్యుని తేజమును, చంద్రుని అందమును నాలో కలిగించే నా ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. మరణము వరకు ప్రేమించితివి, బండ సందులలో బ్రతికించితివి. మరణము వరకు ప్రేమించితివి, బండ సందులలో బ్రతికించితివి. సిలువలో గుణమును సరిచేసితివి, అడవిలో గోవగా నన్ను చేసితివి. ముఖమును సొగసుగా మార్చితివి, స్వరమును మాధుర్యముగా చేసితివి. సూర్యుని తేజమును,
చంద్రుని అందమును నాలో కలిగించే నా ప్రభు సహవాసం, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. ధూపస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. ధూపస్తంభముగా రూపించితివి, స్వయమంతయును తొలగించితివి. సొలొమోను పల్లకిగా మార్చితివి, నిన్ను మోయుటకు సాక్షిగా నైతిని. నీ రూపమును నా కొసగితివి, చెదరంతా నాలో నిన్నే. సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే నా ప్రభు సహవాసం, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. మరి కొద్దిసేపు ఆరాధన చేసుకొని ఆయనను మహిమపరచుదాం. ఆయన మన పట్ల చూపుతున్న కృపకై నిజమే ఆయన రాకడతో మన జీవితాలన్నీ మారిపోలేదా అండి? అవునండి. ఆయన మన జీవితంలో వచ్చిన దినం నుండి మన జీవితంలో మనం పొందుకున్న దీవెనలు మరి లెక్క పెడితే మన జీవిత కాలమంతా కృతజ్ఞతలు చెల్లించడానికి సరిపోదు. కాబట్టి కొద్ది నిమిషాల పాటు ఆయన ఆరాధన చేద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చేతులు ఎత్తుదాం. మరి మీరు మోకరించగలిగితే మోకరించి ఆయన వైపు చేతులు చాపి మరి ప్రార్థన చేద్దామండి. ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, ఈ ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రం, రాజుల రాజా ప్రభుల ప్రభా నీకు స్తోత్రం. ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని ప్రభా పనికిరాని వారిని ప్రభా ఎక్కడ ఉండవలసిన వారిని ప్రభా ఎన్నుకున్నావు తండ్రి. మా జీవితంలోకి వచ్చి ప్రభా మా జీవితాన్ని మార్చిన తండ్రి నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత రాజా నీకు స్తోత్రమయ్యా. ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రమయ్యా. 10,000 అతి సుందరుడా నీకు స్తోత్రమయ్యా. మా మంచి కాపరి, మాకు చాలినవాడా నీకు స్తోత్రమయ్యా. రుఖా బాషారా నా కాసిఖా తూరి హల్లా ఓ తిరి హసిఖా తూరి హల్ల బాషందరబా. తండ్రి దేవానికి స్తోత్రం, మహోన్నతుడు మహాగణుడవు తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా పరిశుద్ధుడు 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 నిత్యము కొని ఆడబడుతున్న వాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ రూపంలో మాకు ఇచ్చిన వాడా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని నీ సాక్షులుగా మార్చుకున్న వాడా నీకు స్తోత్రమయ్యా. మా కొరకు ప్రభా నువ్వు పెట్టిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి దాన్ని బట్టి మీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఓ రీహల్లా మషి కర్రా నకాసిక తురీ కర్రా మషి కందరబా. హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నాయన, ఎంతమంది అయితే ప్రభా ఏ అవసరతలో ఉన్నారో ప్రభా ఇప్పుడే వారిని తాకండి అయ్యా. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా. అయ్యా ఇప్పుడే నాయన తండ్రి రీఖాబా షందరని కాసిక తురి హల్లబా. అయ్యా రాజా నీకు స్తోత్రం, నా తండ్రి నీకు స్తోత్రం, ఎల్హయీం నీకు స్తోత్రం. యెహోవా రఫా స్వస్థపరచువాడా నాయన. ఇప్పుడే తండ్రి ఏ బిడ్డకి ఎలాంటి స్వస్థత కావాలి ఇప్పుడే స్వస్థతని ప్రకటిస్తున్నానయ్యా ప్రభా. అంతరంగ స్వస్థతని ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా సంపూర్ణమైన రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా నిన్ను పోలిన వారిగా జీవించడానికి కావాల్సిన ప్రతి యోగ్యతని అర్హతని దయచేయమని ప్రభా ఈ స్తుతి ప్రార్థన ఆరాధన ప్రభా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్దిసేపు ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాకండి. అయితే ఈరోజు మరి ఒక అంశంతో మనము ముందుకు సాగుదాము. హోషేయ గ్రంథంలో మరి దేవాది దేవుడు మన కోసము పలికిన మాటని మరి 15వ వచనం నుండి 19వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 18 నుండి 24 వచనాలు ఈ కొద్ది సమయంలో మనం ధ్యానించబోతున్నామండి. మరి క్లుప్తంగా పాటని ఆధారం చేసుకునే మనం ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అవును, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఉంచినాడు. ఏమంటున్నాడంటే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం మరి 15వ వచనం నేను చదువుతున్నాను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానిని ద్రాక్ష చెట్లనెత్తును. మరి ఆకోరు శ్రమ లోయలో, అంటే ఆకోరు శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతలకు పేర్లు జ్ఞాపకునకు తెచ్చుకొనక యుండును. అవి దాని నోట రాకుండాను నేను చేసేదను.
ఆ దినమున నేను నా జనుల పక్షమున భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. ఇదండి మెయిన్ వచనం, 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలను నిన్ను ప్రధానము చేసుకుంటుని. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మికను బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటుని. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారసము తైలమును మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవులు ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసి కొందును. నా జనము కాని వారితో మీరే నా జనులని నేను చెప్పగా వారు నీవే నా దేవుడవని అందరూ. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ హోషియా యొక్క భార్య గురించి ఇక్కడ మాట్లాడినా కూడా మరి అలాంటి పరిస్థితిలో ఉన్న, మరి విడవబడిన పరిస్థితిలో ఉన్న మన జీవితాలు, మనము తప్పు చేసి పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్న మనలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది కమీదట మీరు బయలు దేవతల గురించి, అంటే వేరే అన్య దేవతల గురించే కానీ లోకానికి సంబంధించిన ఏ విషయాల గురించి కానీ మీరు మరి మీ నోట ఆ మాట రాకుండా, ఆ తలంపులు కానీ ఆలోచనలు కానీ మీకు రానివ్వకుండా నేను చేసి మిమ్మల్ని నేను నా వైపు ఆకర్షించుకున్నాను. ఏ రీతిగా ఆకర్షించుకుంటున్నానంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో నా నీతిని బట్టి, నా దాక్షిణ్యతను బట్టి, అంటే నా దయని బట్టి మరి నేను మిమ్మల్ని ఆకర్షించుకోబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రధానము చేసుకోబోతున్నాడు. అంటే హల్లెలూయా. ఎవరినండి? నిన్ను నన్ను ఆయన ప్రధానము చేసుకుంటున్నాను అనడం అంటే ఆల్రెడీ రక్షణ పొందుకున్న మనము ఆయన చేత ప్రధానము చేయబడిన వారు, ఆయనతో ప్రధానము చేయబడమని. అంటే ఇట్స్ ఎంగేజ్మెంట్ అండి. చూడండి, ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎంగేజ్మెంట్కి ముందు ఏ రీతిగా ఉంటాము అంటే మరి అంటే ఆ రాబోయే పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పెళ్లి కుదిరి మరి ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుందో, ఇంకా పెళ్లి కొడుకు కోసము మరి ఎదురు చూపులని కాదు, కానీ అంటే ఎవరు వస్తారనే ఎదురు చూపులు పోతాయి. మన పెళ్లికి వరుడు ఎవరో మనకి తెలుసు కాబట్టి, అంటే అది ఎవరి విషయంలో అయినా సరే మనకి తెలుసు కాబట్టి ఇంకా ఎదురు చూపులు ఉండవు. కానీ కాకపోతే ఇంకొక రకమైన వెయిటింగ్ ఉంటుంది. ఏంటి అంటే ఎప్పుడు పెళ్ళి అనేది వెయిటింగ్ ఉంటుంది. అంటే ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తే రెండు రకాలుగా. ఒకటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే పెళ్లి కుదరడము, ఎంగేజ్మెంట్ అవ్వడము, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్, అలాగే మరి పెళ్లి ముందు ఎలా ఉంటుంది ప్రవర్తన అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు, బ్రేకప్ అవ్వచ్చు, లేకపోతే గొడవలు అవ్వచ్చు, లేకపోతే అడ్జస్టింగ్ అవ్వచ్చు, ఏ రకంగా ఉంటుందండి. కానీ నిజం చెప్పాలంటే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మరి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు వీళ్ళకి వాళ్ళు నచ్చకపోవచ్చు, వాళ్ళకి వీళ్ళు నచ్చకపోవచ్చు. కానీ ఒక సత్యం చెప్తానండి, మనుషులైతే నువ్వు బాగాలేవనో, నల్లగున్నావనో, తెల్లగున్నావనో, లేకపోతే ఆస్తి లేదో, అంతస్తు లేదో, ఏమీ లేదనో, లేకపోతే ఇంకొక బ్యాక్గ్రౌండ్ని బట్టో, లేకపోతే నీకున్న పరిస్థితిని బట్టో, లేకపోతే కట్న కానుకలు ఇవ్వట్లేదని చెప్పేసి మరి పురుషుడు స్త్రీని పురుషుని అలా పెళ్లి చూపులో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మన వరుడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ రకంగా నువ్వు ఉన్నా, ఎలా ఉన్నా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, నీకు కాళ్ళున్నా లేకపోయినా, కళ్ళున్నా లేకపోయినా, నువ్వు ఎలా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నిన్ను నేను ప్రధానము చేసుకుంటుని అంటున్నాడు. ప్రధానము చేసుకోబోతున్నాను అనేది పాత నిబంధన ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు మనము క్రీస్తుని ఎరిగిన వారముగా, క్రీస్తుని మన అంతరంగంలోకి మనం పొందుకున్న సమయంలోనే మనము ఆయనకి ప్రధానము చేయబడిన వారమున్నాం. ఇప్పుడు ఎలా అంటే పెళ్లి కోసం ఎదురు చూడాలంటే ఏం చేస్తుంది పెళ్లి కూతురు అంటే మరి సిద్ధపడుతుంది. అంటే అప్పటి వరకు ఎవరికి నచ్చుతానో నచ్చనో అనే భయముతో తయారవుతూ ఉంటుంది, నచ్చాలి అని సిద్ధపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం కాదండి, మనం హృదయాంతరంగంలోకి వెళ్ళి యేసుని తీసుకుంటే ఆయన మనల్ని మెచ్చి ఉన్నాడు, మనల్ని ఆయనే చెక్కుకున్నాడు. కాబట్టి మనం ఎట్లున్నా మనల్ని మరి ఎన్నుకున్నాడు. కాబట్టి ఇంకా మనకు భయం లేదు, తృణీకరించబడతాము అనే భయం లేదు. మనము జాగ్రత్త వహించాలండి. అవును, పెళ్లి కుమార్తె ఏం చేస్తుందండి, తన భర్తకి ఇంకా అందంగా కనిపించడానికి మరి అన్ని రకాలుగా సిద్ధపడతా ఉంటుందేమో. మరి ఆ పెళ్లి విషయంలో ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటుందేమో. కానీ ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటంటే నా పెళ్లి కొడుకైన నా యేసయ్యతో మరి నేను జీవించాలంటే, సదా ఆయనతో జీవించాలంటే రాబోయే కాలంలో. అవును కదండి, పెళ్ళైన తర్వాత ఇక సపరేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నది నేను గురించి నేను మాట్లాడలేదు, కానీ జనరల్గా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటారు. కాబట్టి మరి ఒక్కసారి ఇంకా పెళ్ళైందంటే ఇక శాశ్వతంగా ఉంటాం. అలాగే ఎంగేజ్మెంట్ అయితే కూడా లోకానుసరమైన ఎంగేజ్మెంట్లు మరి బ్రేకప్లు అవుతాయేమో. కానీ ఇక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము, ఆయన మనల్ని ప్రధానము చేసుకున్నాడు. కాబట్టి ఆ దేవునికి మనకి జరిగిన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసే అవకాశం అనేది లేనే లేదు. అందుకే నిబంధన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అన్ని రకాలుగా
అన్నిటితో ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. అలాగే ప్రత్యేకంగా మరి పెళ్లి కుమార్తె అయిన సంఘముతో మనతో ఆయన మరి వివాహ బంధము లాంటి శ్రేష్టమైన బంధముతో ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. ఇంత గొప్ప బంధం, అవునండి, తల్లికి బిడ్డకి ఉండే బంధం మనది, తండ్రికి కుమారుడికి ఉండే బంధము మనది, యేసయ్యతో ఉండే బంధం. అంత మాత్రమే కాదు, భార్య భర్తల మధ్యలో ఉండే బంధం. ఈ బంధాన్ని మనం తృణీకరించడానికి వీలు లేదు. మనం ఈ బంధంలోకి వెళ్ళి బయటకు రావడానికి వీలు లేదు. ఆయన అయితే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనగా తప్పు చేసి మరి దూరం అయిపోతే కూడా దేవుడు ఎదురు చూస్తాడే కానీ త్రోసివేయడండి. ఇక్కడ ఓషియా గ్రంథంలో చూసినప్పుడు ఒక వ్యభిచారిని మరి ఏమంటాడు తెలుసా, ఆమెని మరి భార్యగా తెచ్చుకో అంటాడు. ఒక ప్రవక్తతో చెప్తున్నాడండి మాట. నిజం చెప్పాలంటే ఆ ప్రవక్త గురించి మనం ఆలోచన చేసి రాబోయే కాలంలో నేర్చుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓషియా అనే వ్యక్తి ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఒక దేవుని సేవకుడే ఉన్నాడు. మరి నిజం చెప్పాలంటే సేవకులైన వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, నిజమే, మరి పాత నిబంధన ప్రకారంగా మరి పరిశుద్ధులతోనే కలిసి ఉండాలి అన్నట్టుగా కొన్ని రూల్స్ నియమాలు ఉన్నాయి, ఎందుకంటే అపవిత్రం అయిపోతారు. కానీ దేవుడు చేసిన గొప్ప క్రయధనం వల్ల, యేసయ్య చేసిన గొప్ప బలియాగం వల్ల మరి ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడు, ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఆయన రక్తం పెట్టి కొని ఉన్నాడు, మనం ఆయన సొత్తై ఉన్నాం, ఆయన జనాంగమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఓషియా ద్వారానే ముందుగానే ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, మరి వేశ్య అయిన ఆ స్త్రీని నువ్వు తెచ్చుకొని పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. ఒకవేళ తప్పిపోయి మళ్ళీ వెళ్ళిపోయినా సరే నువ్వు మరలా తెచ్చుకో అని చెప్తున్నాడు. అలాగే దేవుడు ఆ కొత్త నిబంధనలో మరి మనతో ఆయన ఏర్పాటు చేసుకుంటున్న బంధం, మన ఎలాంటి వారమైనా, ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి స్థితిగతిలో మనం ఉన్నా కూడా ఆయన మనల్ని మరి తోసివేసే దేవుడు కాదు. హీ విల్ నెవర్ బ్రేక్ దట్ ఎంగేజ్మెంట్ అండి. ఆయన ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని పట్టుకున్నావా, దేవుని పాదాలని పట్టుకున్నావా, మరి పట్టుకొని విడిచిపెట్టావా నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన రాకతో మన జీవితం మరి ఎంత గొప్ప ధన్యతగా మారిపోయిందని ఇక్కడ మనం పాట పాడుకున్నాం కదండి. అవును, ధూపస్తంభం అంట. ఎలాంటి ధూపస్తంభం తెలుసా అండి, మనము ఆయన కోసము ధూపస్తంభంగా నిలబడతాం. అంటే ధూపం వేసేది ఆయననే అండి. ఆయననే మరి పరిమళ వాసనంగా మనల్ని మరి వాడుకుంటాడు. ఆ ధూపస్తంభంగా మనం ఉంటే చాలు, ఆ పరిమళ వాసన మనలో నింపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణతలోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అవును, నువ్వు నల్లగా ఉన్నావా, నువ్వు ఏ రకంగా ఉన్నావు, నువ్వు విడవబడిన దానివా అని కాదు. కానీ ఇదిగో నువ్వు ఎలాంటి దానివైనా సరే దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన చల్లని చూపు నీ పైన, ఆయన ప్రేమ కలిగిన చూపులు నీ పైన ఉన్నాయి. కాబట్టి ఆయన కౌగిట్లో మనం బందీమైపోవడమే మనం ఏర్పాటు చేసుకోవాలండి. మనం తెలుసుకోవాలి, ఆ నిర్ణయంలోకి మనం రావాలి. అవునండి, శ్రమ దినాలు ఎందుకు ఉన్నాయంటే సిల్వని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. అవునండి, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం సిల్వ సమయంలోనే సిల్వని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆయన మన కొరకు సిల్వయాగం అయ్యాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన మనల్ని కొని ఉన్నాడు. ఎందుకోసం కొని ఉన్నాడు, ఎందుకోసం అర్పించాడు ఆయన శరీరాన్ని? నిజంగా చెప్పాలంటే మరి ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయనతో ఐక్యపరచబడడానికి. మరి యోహాను సువార్త 17:18-24 ఒక్కసారి మనం ధ్యానిద్దామండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవును నీయందును నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వసించిన వారందరినీ ఏకమై ఉండవలన వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట. సత్యమునందు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఆల్రెడీ సత్యం అన్నాడని. కానీ ఈ లోకంలో మరి సత్యాన్ని ప్రకటించడానికి ఆయన శరీరధారి దిగి వచ్చిన ఆయన మరొక్కసారి మన కోసము తనే సత్యమే ఉన్నా కూడా మరలా తను ప్రతిష్ఠించుకుని, దేవుడు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ప్రతిష్ఠించబడినవాడు. మనము దేవుళ్ళు ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి. కానీ ఆయన తగ్గించుకొని మన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయనలో ప్రతిష్ఠించుకోవడానికి. అంత మాత్రమే కాదు, చూడు ఎలా అయితే యేసు ప్రభువు వారు తండ్రితో ఏకమై ఉండులాగన ఎలా ఉన్నారో ఆ రీతిగానే మనము మన ద్వారా రక్షణ పొందుకున్న వారు, మన సువార్తను విని రక్షణ పొందుకున్న వారు, మనము ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు రక్షణ పొందుకున్న వారి సైతం, మరి మన చుట్టూ ఉన్న వారి సైతం, ఇదిగో నువ్వు ఒక్కడివి రక్షించబడ్డావా, మరి నీ కుటుంబం వాళ్ళు కూడా మరి దేవునితో పాటుగా ఏకమవ్వాలని తను వెల చెల్లించాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ప్రార్థనకైతే తిరుగు ఉండదండి. ఆయన ప్రార్థనకి జవాబు రాకపోవడం అనేది ఉండదు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న చక్కటి మాట మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. చూడండి, అప్పుడు వారి వాక్యము వలన నాయందు విశ్వసించు వారందరినీ కూడా ఏకమయ్యేలాగిన వారి కొరకును నేను ప్రార్థన చేయించున్నాను. చూడండి, మనం ఏకమై ఉండలాగిన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ పరచబడడానికి కేవలం ఆయన ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాడు, ఆయన ఎందుకు మనల్ని ప్రధానము చేసుకుంటున్నాడు అంటే ఆయన మహిమ. అవునండి, ఏ మహిమ అయితే విడిచిపెట్టి దిగి వచ్చాడో ఈ లోకానికి, ఆ వెల పెట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన మరలా పరలోకానికి వెళ్ళి ఆ మహిమను తిరిగి పొందుకున్న ఆయన ఇప్పుడు
ఇప్పుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే మరి ఆయన మహిమని మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనుషులు ఇచ్చే మహిమ కాదండి. మనుషులు పొగిడితే ఎంతసేపు ఉంటుందో తెలుసా అండి, కాసేపు అరే బాగా చెప్పావు, బాగా చేసావు, అవునా వెరీ గుడ్ క్లాప్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళి 10 రకాలుగా మాట్లాడుకుంటారేమో, కొంతమంది కుళ్ళుకుంటారు, కొంతమంది ఈర్షపడతారు. కానీ నిజం చెప్పాలంటే దేవుడు మనం చేసే క్రియల్ని బట్టి అని కాదు, కానీ ఆయన కృపని బట్టి మనల్ని మహిమపరుస్తాడు. మహిమ అంటే ఘనపరచడం, అంటే ఘనపరచడం ఆయన ద్వారా మనం ఘనత పొందుకునే వారిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అవునండి, ఆయన మహిమను పొందుకోవడం కంటే ఇంకొకటి ఈ లోకంలో శ్రేష్టమైనది ఇంకొకటి ఉండనే ఉండదు. ఆయన మనల్ని మహిమపరిచాడు అంటే అంతకన్నా గొప్ప ధన్యత మనకి ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన భార్యలుగా మనం ఉందాం. ఆయన కొరకు మనం నిలబడదామండి. ఆయనలాగా మనం తగ్గించుకొని ఉన్నప్పుడు ఆయన తగిన సమయంలో ఇచ్చేస్తాడని దేవుడు మాట్లాడట్లేదా మనతో? చూడండి, తర్వాత చూస్తే ఇదిగోండి ఏమంటున్నాడంటే, ఎందుకు కేవలం మహిమ ఇచ్చడం మాత్రమే కాదు, వారు ఏకమై ఉండులాగన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చూడండి, ఇక్కడ ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఆ మహిమని పొందుకోవాలంటే మరి మనకేం కావాలి? సంపూర్ణత కావాలంట. సంపూర్ణత అంటే పర్ఫెక్షన్ అండి. ఆయన మనల్ని కోసం ప్రతిష్ఠించుకున్నాడు, మనల్ని ప్రతిష్ఠించాడు. మనం ప్రతిష్ఠించినంత మాత్రాన నిజంగా మనం పర్ఫెక్ట్గా ఉండగలుగుతామా? చాలా మంది అంటే ఇదిగో నేను ప్రతిష్ఠించబడ్డాను, దేవుని కోసం నేను ప్రతిష్ఠించుకున్నాను. మరి నిజంగా చాలా మంది గొప్ప గొప్ప సేవకులు సమర్పించుకుంటారండి. అంటే వాళ్ళు మొత్తం త్యాగం చేసేసి అన్ని ఆస్తులు, అంతస్తులు, కుటుంబం, వాళ్ళకు ఉన్నాయంతా కూడా, సంసార జీవితాన్ని కూడా మరి వాళ్ళు తెగించేసి మరి పక్కకు పెట్టేసేసి మరి దేవునికి ప్రతిష్ఠించుకుంటారు. కానీ నిజంగా వారిలో పాపం ఉండదంటారు అంటే ఖచ్చితంగా పాపం ఉంటుంది. కానీ వాళ్ళు ప్రయాస పడతా ఉంటారు, పాపాన్ని జయించడానికి సిద్ధపడతా ఉంటారు, ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అంటే దూరం అవడానికే ప్రయాసపడతారు. ఒకవేళ పొరపాటున వారి ద్వారా తప్పు జరిగితే మరి నిజంగా దేవుని పాదాలు పట్టుకొని వారు మారు మనసు పొందుకుంటారండి. ఈ లోకంలో ఎవరము కూడా పర్ఫెక్ట్గా ఉండలేము. కానీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనకి ఈ సంపూర్ణతనిస్తాడు. సంపూర్ణతనిచ్చి సంపూర్ణమైన బిడ్డలుగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా అండి? సంపూర్ణత లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ఆయనని చూడలేమంట, ఆయన మహిమని చూడలేమంట. ఆయనను చూడాలంటే మనకి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అంటే సంపూర్ణతకి గుర్తు. ఆ సంపూర్ణతని బట్టి దేవుడు మనకి మహిమనిచ్చి, కేవలం మహిమనిచ్చి వదిలిపెట్టడండి. ఆయన మహిమను మనం పొందుకున్నప్పుడు ఇతరుల ఎదుట మనల్ని ఘనపరుస్తారు. ఎలా అంటే నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాను, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నాను, దేవుడు నిన్ను మహిమ పరిస్తే మరి నీ ద్వారా దేవుడికి మహిమ కాదంటారా? అలాంటి జీవితం మనకు వద్దంటారా? ఈ ముగింపులో నేను ఒక్క మాట చెప్తున్నాను. పాట పాడిన రీతిగా ఇదిగో మనం మాట్లాడదామండి, అడుగుదాం దేవుని, ప్రభా నిజమే తండ్రి, నేనే పాటి వాడను, ఇదిగో నా కోసం దిగి వచ్చావు కదా, నువ్వు నన్ను నడిపించావు కదా, ఇదిగో నన్ను నీ అరిచేతిలో చెక్కుకున్నాను అంటున్నావు, ఇదిగో నీ రూపాన్ని నాకు ఇచ్చాను. ఇదిగో ఎంత చక్కటి మాట తెలుసండి. హోషేయ గ్రంథంలో చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన దాక్షిణ్యతకి, ఆయన దయ చొప్పున మనల్ని ప్రదానం చేసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, మన పరిపూర్ణతను బట్టి కాదండి, ఆయన పరిపూర్ణతలోకి మనల్ని నడిపించడానికి ఆయన మన కోసము, ఆయన దేవుడితో ఏకమై ఉన్నట్టుగా, తండ్రితో ఏకమై ఉన్నట్టుగా మనల్ని ఐక్యపరుస్తున్నాడండి. ఈ ఐక్యపరుచుట అనేది నిజంగా చాలా గొప్ప విషయం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎవరు అంటే ముగ్గురు త్రిత్వమే ఉన్నారు. అంటే ఒక్కరే ఉన్నారు త్రిత్వంలో ఐకత్వం అన్నట్టుగా. మరి వారు ముగ్గురు ఒక్కటే. ఆ ఒక్కరితో మనం ఏకమైపోవడం కంటే ఇంకొకటి ఉందంటారా చెప్పండి? వారు మనలో వచ్చి నివసిస్తూ మనలో నడుస్తూ ఉన్నప్పుడు మన ద్వారా కార్యములు జరుగుతాయి. మనము ఇతరులకి దీవెనకరంగా ఉంటామండి. అంత మాత్రమే కాదు, మనుషులు చూసే రీతిగా మరి దేవుడు చూడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనుషులు అయితే వచ్చి మనల్ని తృణీకరించిపోతారేమో, వివాహాల విషయంలోనే కావచ్చు, అన్ని రకాలుగా మనల్ని తృణీకరిస్తుండొచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ కూడా వచ్చి కొన్ని రోజులుండి మనం నచ్చలేదనో, లేకపోతే నేను అనుకున్నట్టు నువ్వు లేవనో, పెళ్ళిళ్ళనే కాదండి, ఫ్రెండ్షిప్లలో కూడా మరి నాకు నీ స్వభావం నచ్చలేదు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కలిసి మెలిసి బాగానే ఫ్రెండ్షిప్ చేసి మరి తర్వాత అభిప్రాయాలు మారడం వల్ల, లేకపోతే నచ్చకపోవడం వల్ల, మరి ఏకీభవించలేకపోతే ఫ్రెండ్స్ కూడా విడిపోతూ ఉంటారు. మరి అన్ని రకాలుగా బంధువులు సైతం కూడా అంతే కదండి. గొడవలు ఎందుకు వస్తాయి? మరి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వస్తుండొచ్చు, నచ్చకపోవడం వల్ల వస్తుండొచ్చు, లేకపోతే ఎవరు చేసింది ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ నచ్చకపోవడం అనేది లేదండి. దేవుడు మనల్ని ఆల్రెడీ మెచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. తండ్రి మనల్ని రూపించి ఉన్నాడు. కాబట్టి మన క్రియల్ని బట్టి ఆయన తృణీకరించే దేవుడు కాదు.
మన స్వరూపాన్ని బట్టి ఆయన తృణీకరించే దేవుడు కాదు, కానీ మన హృదయ స్థితిని బట్టి ఆయన ఒక్క మాట అడుగుతా ఉన్నాడు. ఏంటంటే ఆ హృదయ స్థితిని కూడా ఆ సంపూర్ణంగా చేసే బాధ్యత కూడా నాదే. ఇదిగో నేను ప్రతిష్ఠించుకున్నాను నీ కోసము, కాబట్టి నువ్వు నా కోసం ప్రతిష్ఠించుకుంటావా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. ప్రతిష్ఠిత అంటే అన్ని వదిలేసి మరి దేవుని కోసం పరిగెత్తడం అని కాదు, కానీ నీకున్న స్థితిలోనే, నీకున్న పరిస్థితిలోనే, నీకున్న కుటుంబ బాధ్యతలోనే, నీకున్న పరిచర్య భారంలోనే, ఒకవేళ నువ్వు ఒంటరిగా దేవుని కోసం నిలబడాలని కోరిక ఉంటే ఓకే, కంప్లీట్గా వివాహం కూడా మానేసుకుని నువ్వు ప్రతిష్ఠించుకున్నావా, ఆయన ప్రతిష్ఠిస్తాడు నేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ శిలువ ధ్యానాలని మనం చేసుకుంటున్న ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, నువ్వు మొదటిగా చేయవలసిన బాధ్యత ఏంటంటే, నీ బాధ్యత నువ్వు దేవుడికి ఇంకా దగ్గరకు రావాలి అంటే అదేంటి తెలుసా అండి, ఆయన స్వరూపంలోకి రావడం, ఆయన రూపం మనం పొందుకోవడం. చూడండి, సూర్యుని తేజం అంట, చంద్రుడి అందం అంట మనలోకి వచ్చేస్తంట. నిజం చెప్పాలంటే ఆ సూర్యుడి కంటే కూడా గొప్ప దేవుడే మనలోనికి వస్తున్నాడు. అసలు ఈ పాట రాసిన వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్పాలంటే సూర్యుని తేజం అంటే చాలా వెలుగుని ఇచ్చే ఆ తేజము, అలాగే చంద్రుని అందం. మరి చంద్రుని అందంగా మనం పోల్స్తూ ఉంటాం కాబట్టి మరి అంతకంటే కూడా గొప్ప అందమైన వాడు మన దేవుడు. ఆయన పోలికనే, ఆయన స్వరూపాన్ని, ఆయన ఐక్యతలోకి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ముఖ తేజస్సుతో, ఆయన మహిమ స్వరూపంతో మోజెస్ ముఖాముఖిగా చూసినట్టుగా మనము ఆయన సన్నిధిలో సాగిలపడేవారిగా, ఆయన మహిమను పొందుకొని జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అవునండి, ఈ సిద్ధపాటుగా మీరు తీసుకోండి 40 దినములు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనం 3వ దినంలో ఉన్నాం. నేనేమంటున్నానంటే ఈ 45 రోజులు అంటే గుడ్ ఫ్రైడే వరకు ఇలాగే మనం కొనసాగిస్తూ ఉంటాం. నేను కావాలని ప్రత్యేకంగా ఒక అంశంని తీసుకొని లేకపోతే అర్ధగంట సేపు మెసేజ్ చెప్పాలంటే చెప్పొచ్చండి, కానీ క్లుప్తంగా మరి కొన్ని రోజుల పాటు మిమ్మల్ని నూతనీకరించాలనే ఆశతో, అంటే చేసేది నేను కాదండి, కేవలం పలికే మాట ద్వారా మీరు నూతనీకరించబడండి, మారు మనసును పొందుకోండి. మనం 21 days ఎలాంటి అలవాట్లు చేసుకుంటే అది జీవితాంతం కూడా మనం అలా కొనసాగించగలమంట. అలాంటిది ఈ 40 రోజులు ఇది మనసులో పెట్టుకోవాలి. మీ కోరికల్ని మార్చుకోండి. మీరు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నారు ఇప్పటి వరకు అది పక్కకు పెట్టేసి, అవును దేవుని లాగా నేను మారాలా, ఏసేలాగా నేను ఉండాలి, దానికోసం నేను చేసేది ఏం లేదు. ఆయన ఆల్రెడీ ఇచ్చాడు వాగ్దానం, ఆయన సంపూర్ణతలోకి నడిపించడానికి కోరుకుంటున్నాడు, ఆయన ప్రతిష్ఠించుకుంటున్నాడు. చూడండి, ప్రతిష్ఠిత చేయబడుట. అండ్ హౌ ఇట్ ఈజ్ అంటే బై ఫెయిత్ అండ్ ఇన్ ట్రూత్ అండి. నమ్మకత్వం, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ నమ్మకత్వాన్ని బట్టి కాదు, నీ పరిశుద్ధతని బట్టి కాదు, నీకున్న యోగ్యత అంద చందాలని బట్టి కానే కాదు, నీకున్న తలాంతులను బట్టి కూడా కానే కాదమ్మా. ఆయన కృప చొప్పున, ఆయన విశ్వాసతను బట్టి ఆయన నిన్ను ప్రధానము చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అవును, ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోలేని బిడ్డవైతే, నీకు యేసు గురించి ఇంతవరకు తెలియని దానివైతే, ఇదిగో ఈరోజు నువ్వు క్రీస్తును అంగీకరించు. ఇదిగో సగం సగం బ్రతుకుతున్నావా, యేసయ్య దేవుడే అని నమ్ముతూ మరి విగ్రహారాధనలో కూడా బ్రతుకుతున్నావా, ఇంకా విడిచిపెడతావా? వద్దు, అవన్నీ దేవుడి నుండి వచ్చినవి కానే కాదు. ఇక్కడ చూడు, బయలు దేవతలు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా దేవుడు చేస్తాడంట. ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు, కానీ మనమే ఇష్టానుసారంగా పరిగెడుతున్నాం. ఇంకా వేరే దేవుళ్ళొద్దు, వేరే ఆచారాలు మనకొద్దు. మనము నిజమైన దేవుని బిడ్డలుగా, ఆయన ప్రేమని రుచి చూసిన వారిగా, ఆయన కోసం. అవునండి, ఒక్కసారి పెళ్లి కుదిరితే మళ్ళీ పెళ్లి కుదిరించుకోవడానికి పరిగెడతారండి. ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి కావాలని పరిగెడతారంటే నేను పిచ్చి ఆలోచనలు కలిగిన పిచ్చి తలంపుల గురించి, మనుషుల గురించి నేను మాట్లాడట్లేదండి. నిజంగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే మళ్ళీ సంబంధాలని చూడండి అని అడగరు. ఆ రీతిగానే దేవుడు ఒక్కసారి మనల్ని పెళ్లి చేసుకున్నాడంటే, మనల్ని ప్రదానం చేసుకున్నాడంటే ఇంకా అది మార్పు లేని మరి ముద్ర లాంటిదండి. ఆయన మనకి ముద్ర ఉంగరం వేస్తున్నాడు, ఆయన ముద్ర ఉంగరాన్నే మనకి తొడిగి వేస్తున్నాడు. కాబట్టి అది నువ్వు పొందుకోవడానికి సంసిద్ధంగా ఉన్న ఒకళ్ళు పొడగొట్టుకున్నావా, తిరిగి ఈరోజు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు నిలబడదాం, ఆయనలాగా బ్రతుకుదాం, ఆయన కొరకే బ్రతుకుదామని తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ ముగింపులో పరిశుద్ధురా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, పనికి రాని వారము తండ్రి, నల్లటి వారమే కావచ్చు అయ్యా, శరీర రూపమనే కాదు ప్రభా, అంతరంగ రూపం కూడా భయంకరమైన వారమే. కానీ ఈరోజు మమ్మల్ని నువ్వు ప్రదానము చేసుకున్నానని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా. అయ్యా, ఎవరెవరైతే నిన్ను తెలియని వారు ఈరోజు వింటున్నారో తండ్రి, వారందరికీ ఈరోజు అయ్యా తండ్రి నాయన నీ కృప చొప్పున వారిని ప్రధానము చేసుకోమని బ్రతిలాడుతున్నానయ్యా. నువ్వు ప్రభా ఆకర్షించమని ప్రభా బ్రతిలాడుతున్నానయ్యా. అయ్యా, మీరు తండ్రి ఏ రీతిగా ఏకమై ఉన్నారో ఆ రీతిగా మమ్మల్ని మీలో ఐక్యపరచుకోమని తండ్రి, మీ మహిమను మాకు దయచేయమని, అది ఇద్దరు చూసి నాయన నీ వైపు ఆకర్షించే కృపను ప్రభా సాక్ష్య జీవితం మాకున్న దయచేయమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.